భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుందనే కారణం చేత అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాల మోత మోగించారు. తొలుత ఆయన ప్రకటించినటువంటి 25% అదనంగా మరో 25% మొత్తంగా 50% సుంకాలను భారత్ మీద డొనాల్డ్ ట్రంప్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. భారతదేశం మీద అమెరికా సుంకాల మోత మోగిస్తున్నప్పటికీ ఈ వాణిజ్యపరమైనటువంటి చర్చల విషయంలో భారతదేశం తగ్గేదే లేదంటూ వ్యవహరిస్తుంది అన్నట్టుగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి ఇప్పుడు భారతదేశం మీద కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అమెరికా ట్రెజరీ కార్యదర్శి అసలు భారత్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్ వెనక్కి తగ్గట్లేదు. అమెరికా ట్రెజరీ కార్యదర్శి రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద భారీగా సుంకాల భారాన్ని మోపారు. ఈ విషయంపై తాజాగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి అయినటువంటి స్కాట్ బెన్సెట్ అతను మాట్లాడుతూ సుంకాలు విధించినప్పటికీ వాణిజ్య చర్చల విషయంలో భారత్ కాస్త కూడా వెనక్కి తగ్గడం లేదంటూ ఆయన మాట్లాడడం జరిగింది. దీనివల్ల చర్చలు నెమ్మదిగా సాగుతున్నట్లుగా స్కాట్ బెన్సెట్ అతను పేర్కొన్నారు. భారత్తో సహా స్విట్జర్లాండ్ అలాగే ఇతర దేశాలతో పెద్ద పెద్ద వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగబోతున్నాయంటూ ఆయన చెప్పడం జరిగింది. అక్టోబర్ చివరి నాటికి న్యూఢిల్లీ సహా అన్ని ముఖ్యమైనటువంటి దేశాలతో చర్చలు ముగిసేటువంటి అవకాశం ఉండనట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ట్రంప్ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయొద్దంటూ ట్రంప్ భారత్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ భారత్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో భారీగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాలను విధించారు. ఇప్పటికే 25% సుంకాలను విధించినటువంటి ఆయన దాన్ని 50% అయితే పెంచారు. ఆ 25% అదనపు సుంకాలు ఈ నెల 27 నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి. అయితే ట్రంప్ టారిఫ్లకు భారత్ కూడా ధీటుగా స్పందించింది. దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పష్టం చేశారు. అవసరమైతే ఈ భారాన్ని తామే మోస్తాము అన్నట్లుగా కూడా ఆయన స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. టారిఫ్ల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ న్యూఢిల్లీతో పూర్తి స్థాయి చర్చల్లో పాల్గొంటామంటూ కూడా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అయినటువంటి టామీ పిగోట్ ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. అమెరికా పెంచినటువంటి సుంకాలు అమల్లోకి రాకముందే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ చర్యలు తీసుకుంటూ ఉంది. అందులో భాగంగానే అంటే సెప్టెంబర్ నెలలో అమెరికాలోని న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళబోతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారితో పాటుగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకులు కూడా ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అయితే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు అమెరికా పర్యటనకు వెళ్ళబోతున్నటువంటి నరేంద్ర మోదీ గారు అక్కడ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యేటువంటి అవకాశం ఉందని, ఈ వాణిజ్య చర్చల మీద చర్చ కూడా జరిగేటువంటి అవకాశం ఉందని, వారిద్దరి సమావేశంలో భాగంగా ఈ వాణిజ్య సమస్యలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కరించేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఇప్పటికే కొంతమంది విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ మేము భారత్ మీద సుంకాల మోత మోగిస్తున్నప్పటికీ ఈ వాణిజ్య చర్చల విషయంలో భారత్ వెనక్కి తగ్గడం లేదు అంటూ అమెరికా ట్రెజరీ కార్యదర్శి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా ఇప్పుడు భారత్ వెనక్కి తగ్గనటువంటి నేపథ్యంలో అమెరికా కూడా ఈ అంశం మీద ఈ వాణిజ్య చర్చల విషయంలో ఈ వాణిజ్య పన్ను పెంపు విషయంలో కూడా వారు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉందని, వారు వెనక్కి తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. నిజంగా భారత్ మీద అమెరికా భారీగా సుంకాల మోత మోగిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నటువంటి కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు నిత్యావసర వస్తువులు భారీగా పెరిగాయి. అక్కడ మనుషులు
వాడేటువంటి ప్రతి వస్తువు కూడా భారీగా పెరిగినటువంటి నేపథ్యంలోనే ఈ వాణిజ్య సుంకాల పెంపు విషయం వల్లే ఆ ప్రభావం ఇప్పుడు అమెరికాల మీద పడిందని అమెరికా ప్రభుత్వం కూడా భావించిందని, అందుకే ఈ సుంకాల మోత మోగించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ సుంకాల పెంపు విషయంలో వెనక్కి తగ్గి ఆ సుంకాలను తగ్గించేటువంటి అవకాశం కూడా లేకపోలేదన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా సెప్టెంబర్ నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ఆ సమావేశాలకి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు హాజరు కాబోతూ ఉన్నారు. భారత్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఆ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు అయితే హాజరవుతారు. హాజరైనటువంటి సందర్భంలోనే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చర్చలు జరిపేటువంటి అవకాశం ఉందని, ఆ చర్చల్లో భాగంగా ఈ వాణిజ్య సుంకాలు ఏదైతే ఉన్నాయో, వాణిజ్య పన్నులు ఏదైతే ఉన్నాయో ఆ పన్నులు తగ్గేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కూడా మన వాళ్ళైతే అంచనా వేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా అమెరికా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ, భారత్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ భారత్ మాత్రం అస్సలు తగ్గిన ప్రసక్తే లేదు. నిజంగా భారత్ అయితే వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేయాలి, లేదంటే మేము మరింతగా సుంకాలను పెంచుతామంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను మాత్రం భారత ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోలేదు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను అయితే అసలు పట్టించుకోలేదు. అయితే సుంకాలు పెంచుతూ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దాని మీద భారత్ ఘాటుగా స్పందించింది. ఇక్కడ రైతులు, మత్స్యకారులు, అలాగే డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి రైతులు, అంటే పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం, అవసరమైతే వారి కోసం భారీ మూల్యాన్ని చెల్లించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుంకాల విషయంలో భారత్ తగ్గట్లేదు, కానీ ఈ సుంకాల పెంపు విషయంలో అమెరికా తగ్గేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కొన్ని వాదనలు అయితే తెరమీదకి వస్తున్నాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా దాంట్లో భాగమైనట్టు కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.